అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్పై ఏసీబీ దాడులు. సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఏసీబీ శ్రీనివాస్పై ఈరోజు ఏకకాలంలో 6 ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. సంపాదనకు మించి అక్రమాస్తులు కలిగి ఉన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాసులపై ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. శ్రీనివాసుల ఇంట్లోతో పాటు వాళ్ళ సోదరుడి ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టుగా సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్న సోదాలు. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్టుగా గుర్తించారు ఇతన్ని. అయితే మహబూబ్నగర్లో ఈ అక్రమాస్తులతో శ్రీనివాసులు మహబూబ్నగర్లో ఒక రైస్ మిల్తో పాటుగా అనేక షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు కూడా చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు రాయదుర్గంలోని మైహోం భుజాలో కూడా సోదాలు చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఈయన చేయని అక్రమాలు లేవు. ఈయన పైన ఎన్నో రకంగా ఎంతోమంది రాతపూర్వకంగా కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండదండలతో కావచ్చు, ఈ నవీన్ మిట్టల్ ఇలాంటి అవినీతి పరుల అండదండలతో ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంతమంది కంప్లైంట్ చేసినా దాన్ని తప్పించుకుంటా వాళ్ళ అండదండలతో మరింతగా అక్రమ సంపాదన చేస్తూ వచ్చాడు. అనేక సందర్భాల్లో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక అనేక విత్ ప్రూఫ్స్తో సహా అనేక ఆధారాలతో సహా పేపర్లో ప్రచురించారు. ఆధారాలు సహా బయటపెట్టిన గత పాలకుల అండదండలతో ఎవరు ఈయన జైలుకి వెళ్ళలేకపోయారు, ఎవరు ఈయన అరెస్ట్ చేయలేకపోయారు. సో ఈరోజు పాపం పడినట్టుగా కనపడుతుంది. దాదాపు 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉంది. ఇతని వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. భూములు కలిగిన వాళ్ళు భూములు లేకుండా రోడ్లపైన పడిన వాళ్ళు ఉన్నారు. ఈయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం, చేసిందే సర్వేగా పరిగణించబడేది ఆ రోజుల్లో. అనేక మంది నిర్వాసితులకు అనేక మందికి ఈయన పొట్టగొట్టడని చెప్పవచ్చు. ఎంతోమంది ఈయన ద్వారా పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఊరికి సహజంగా మనం ఒక విలేజ్ మ్యాప్ చూసుంటాం, 2 విలేజ్ మ్యాప్ చూసుంటాం. కానీ ఈయన గారి ఆధ్వర్యంలో ఒక ఊరికి ఏకంగా 12 విలేజ్ మ్యాప్లు కూడా సృష్టించిన గనుడు ఏడి మన శ్రీనివాస్. సో ఈయన పైన ఇంతకాలం ఈయన చేసిన అరాచకాలు సాగుతూ వచ్చాయి. ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈయన పాపం పండాలి, ఈయన చేసిన అక్రమాలు మొత్తం బయటపడాలి అని చెప్పి ఈయన ద్వారా, ఈయన వల్ల నష్టపోయిన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు కనుక నిజంగా నిష్పక్షపాతంగా ఈయన పైన దర్యాప్తు చేసి ఈయన అవినీతిని, అక్రమాస్తుల్ని అన్నిటినీ బయట పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆనందపడే పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం మరి ఇప్పటికైనా ఈయన అక్రమాలు బయటకు వస్తాయా, ఈయన మొత్తం అక్రమంగా అవినీతిగా సంపాదించిన ఆస్తులు మొత్తం బయటకు వస్తాయా, ఈయన అక్రమం అరాచకాలు పండే సమయం ఆసన్నమైందా చూడాలి మరి.